హాయ్ ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టామని, రైతులకు సమస్యలు ఏమైనా ఉంటే 20వ తేదీలోగా పరిష్కారం చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు కీలక ప్రకటన అయితే ఇచ్చారండి. ఈ నేపథ్యంలో కూటమి సూపర్ 6 పథకాలలో భాగమైన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాము అని హామీ ఇచ్చిన కూటమి ఈ పథకాన్ని అమలు చేయడానికైతే ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది, ఏ పత్రాలు కావాలి తదితర పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉందండి. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ నెల 20వ తేదీ వరకు గ్రామాల్లో పర్యటించి అర్హులను గుర్తిస్తారని, అర్హులైన రైతులకు వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్న నేపథ్యంలో రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, పంట వివరాలు రైతు సేవా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేయాలని కోరారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రైతుల ధృవీకరణ పూర్తయిన తదుపరి జాబితా రైతు సేవా కేంద్రాల్లో ఉంచడం జరుగుతుందని, అభ్యంతరాలు ఉంటే రైతులు తెలియజేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్లాండ్ డేటాను విఏఏలు, విఎస్ఏలు, విహెచ్ఏలతో పాటు ఏఓల లాగిన్ కు వివరాలను ఇచ్చారని, వెబ్లాండ్ లో సర్వే నెంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది ఆర్ఎస్కేల సహాయకులు పరిశీలించి ఖచ్చిత వివరాలను మండల వ్యవసాయ అధికారులకు, వారు జిల్లా వ్యవసాయ అధికారులకు నివేదించాలని, తప్పులు ఉంటే సరిచేయడం, లేని పక్షంలో తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి తప్పులు సరిచేసి అంతర్జాలంలో పొందుపరచాలని, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అనర్హులను ఏరివేయాలని, అర్హులకు ఈ పథకాన్ని తప్పనిసరిగా వర్తింపజేయాలని ఆర్ఎస్కేల సహాయకులు ఈ నెల 20వ తేదీలోగా తప్పులు సరిచేసి అంతర్జాలంలో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు గారు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అమలులో భాగంగా గతంలో రైతు భరోసా పథకం కింద ఉన్న గణాంకాల ప్రకారం రైతులు వెబ్లాండ్ డేటా సరిచేసిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హులు ఉంటే తొలగిస్తారు. అర్హులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రసాదరావు గారు చెబుతున్నారు. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన వార్తే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఈ నెలాఖరున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడతగా 6,500 రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్న నేపథ్యంలో వెబ్లాండ్ ఆధారంగా రైతుల వివరాలను సేకరించి ఏవైనా తప్పులుంటే ఈ నెల 20వ తేదీలోగా సరిచేసి ఈ మేరకు ఈ రైతు సేవా కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు. అక్కడ మీ పేరు ఉంటే సరే, ఒకవేళ లేకుంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు తెలియజేస్తే వారు సరిచేసి మీకు అర్హత ఉన్నట్లయితే జాబితాలో మీ పేరును చేర్చుతారు. ఒకవేళ అనర్హులై ఉండినట్లయితే వారికి ఈ యొక్క జాబితా నుంచి పేరు తొలగించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి అన్నదాత సుఖీభవ పథకాన్ని వెబ్లాండ్ కు అనుసంధానం చేశారు. అందులో మరణించిన వారు, ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ పొందేవారు, ఆదాయ పన్ను చెల్లించే వారి వివరాలన్నీ వెబ్లాండ్ కు అనుసంధానం చేసి తొలగించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ విధంగా ప్రభుత్వ పెన్షన్లు, ఉద్యోగులు, అలాగే మరణించిన వారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తదితర ట్యాక్సులు కట్టేవారు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. ఏది ఏమైనా ఇప్పటికే ప్రారంభమైన అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమై ఈ మేరకు అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తూ ఉండగా ఈ నెలాఖరు నాటికి రైతుల ఖాతాలో మొదటి విడతగా నిధులను జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది.